ఏటివి పౌడరా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం అయితే దగ్గరగా 10 అవుతుంది. ఫ్రెష్ అప్ అయిపోయాను, ఇంకా అన్నం తినలేదు. సో అన్నం తినే ముందు గుడి దగ్గరికి వెళ్ళేసి కొంచెం దర్శనం చేసుకుని వచ్చేసి కొంచెం అన్నం తినేద్దాం. సో లెట్స్ గెట్ టు విజిట్ ద టెంపుల్ ఆఫ్ సూర్యనారాయణ మూర్తి. అండ్ అక్కడికి వెళ్లే ముందు మా హారతి, మా పునర్వి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చూపిస్తాను. పదండి. ఏం చేస్తున్నావు హారతి? ఓయ్ ఇటు చూపించు, ఇటు చూపించు. ఏంటి మేకప్? ఎవరు రాశారు? ఏది? మీ అమ్మకి చెప్పాలా? ఉండు, మీ అమ్మతో చెప్తానా. స్నానం చేసావా? టిఫిన్ చేసావా? స్కూల్కి వెళ్ళ. నువ్వెందుకు పౌడర్ రాసావు? ఏది చూపించు. ఇటు చూడు, నువ్వెందుకు పౌడర్ రాసావు? స్కూల్కి వెళ్ళు. మళ్ళీ ఏటవి పౌడరా? పౌడరా? ఏంటి ఈ డబ్బా పౌడర్ మొత్తం రాసేస్తున్నావు నువ్వు? ఈ డబ్బా ఎంత తెలుసా నీకు? ఈ డబ్బా ఎంత తెలుసా? 10 రూపాయలు. ఆరతి అక్కడికే ఆరతి అంగన్వాడా? నీకెందుకే, నువ్వు వెళ్ళావు కదా, నువ్వు స్కూల్కి వెళ్ళే. ఆరతి బాయ్. బాయ్. నువ్వు స్కూల్కి వెళ్ళవా? పెద్దయ్యా నువ్వు స్కూల్కి వెళ్ళవా? ఉండు, మీ అమ్మతో చెప్తాను, మళ్ళీ చెప్తాను మీ అమ్మతో. గాయస్, ఈరోజు సెకండ్ రోజు కదా, సో పైన చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇంకా పూజలు ఏమైనా స్టార్ట్ చేశారో లేదో, లేకపోతే నిన్నట్లానే అలా ఉందో లేదో ఒకసారి చూద్దాం. మా అమ్మ ఇంకా వర్క్ జరుగుతుంది గాయస్. ఈరోజు సెకండ్ డే. క్లీన్ చేస్తారు ఇదంతా. పెయింటింగ్ డబ్బాలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం తీస్తారు. సో గాయస్, ఇది సూర్యనారాయణ టెంపుల్. మొత్తం క్లీన్ చేస్తారు. డోర్స్ కూడా అంటించున్నారు చూడండి. నిన్న ఇక్కడ ఉండేది డోర్స్ అంటించున్నారు. గాయస్, నేనైతే సూర్యనారాయణ స్వామి టెంపుల్ అప్లో ఉన్నాను, టెంపుల్ దగ్గర. అండ్ మొత్తం క్లీన్ చేస్తారు. రేపు ఈవినింగ్ ప్రత్యక్ష చేస్తారంట. అక్కడ ఉన్న విగ్రహాలు ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. రేపు ఈవినింగ్ రేపు వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మీరు ఎవరు మిస్ అవ్వద్దు. ప్రజెంట్ అయితే ఇంకా అంత రష్గా లేదు. మేబీ ఈవెంట్స్ అంతా నైట్ టైం జరుగుతుంది కాబట్టి కొంచెం రష్గా ఉంటారు. అండ్ ఎక్కువ మాట్లాడదామంటే వాయిస్ వినిపిస్తుంది సార్. నాయిస్ వల్ల నా వాయిస్ నిన్నటి వీడియో చూసారు కదా, అంత క్లియర్గా లేదు. అండ్ కొంచెం అవాయిడ్ చేసి పైపైన చూపించి ఇంటికి వెళ్ళిపోతాను. అండ్ మా అండ్ హార్తి ఏమో స్కూల్కి వెళ్ళిపోయారు. మా పార్టీగాడు ఇంకా రాలేదు. గాయస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. గాయస్, నేను నిన్న చూపించాను కదా, పాకతోని వేసి అక్కడ లోపల హోమం చేస్తున్నారు అనేసి. సో నిన్నటికి ఈ రోజుకి ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఏమైనా చేశారా అనేది లోపలికి వెళ్ళి ఒకసారి వ్యూ వేద్దాం. జస్ట్ 2 టైప్. పదండి, ఎంట్రీ అయిపోదాం లోపలికి. ఏమేమి ఉన్నాయో ఏంటో. ఆల్రెడీ కాల్చే ఉన్నారు చూడండి. ఆల్రెడీ హోమం జరుగుతుంది. వావ్, వెరీ ఎక్సైటింగ్, సూపర్. సో ఈ కార్నర్లో ఒకటి, ఆ కార్నర్లో ఒకటి, ఆ కార్నర్లో ఒకటి, ఆ కార్నర్లో ఒకటి, అండ్ మిడిల్గా ఒకటి. సో మొత్తం 1 2 3 4 4 అదొకటి 5, మొత్తం 5 పటాలు పెట్టేసి అక్కడ ఇగో ఇలాంటి కొండలు పెట్టారు. అండ్ ఇక్కడ ఇవన్నీ 1 2 3 4 హోమాలు అవంటి. ఇవి చూడండి, మీకు చూపిస్తాను. 1 2 అవతల ఒకటి, యువతల ఒకటి, ఇదొకటి 4. అండ్ కంప్లీట్గా అయితే బాగున్నాయి.
వెరీ ఎక్సైటింగ్. సో ఇది కంప్లీట్ గా అయితే ఇక్కడైతే చూడండి ఇదంతా చేస్తున్నారు వాళ్ళంతా పూజలు. అండ్ అవతలేమో వరుసగా దంపతులు కూర్చొని అక్కడ పూజలు చేస్తున్నారు. పంతులు గారేమో కంప్లీట్ గా మంత్రాలు ఇక్కడ చదువుతున్నారు. గాయస్ నేనైతే లోపలికి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు పూజ చేస్తున్నారు అక్కడ దంపతులు అవన్నీ కూర్చొని. అండ్ వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయడం. ప్రెసెంట్ నేనైతే కోవడంలో వెళ్తాను, అక్కడ ఉన్నాడు కోవడంలో. గాయస్ ఇప్పుడేం జరిగిందంటే సంతోమ్మ నుంచి కోడములకు వచ్చే రూట్ లోని పోలీసులు కాస్తున్నారు అనమాట ఆ చెరువు దగ్గర. సో వీడి కొత్త బండి కూడా కొనేసి ఒక వారం రోజులు అవుతుంది, కేటీఎం బండి. అండ్ దానికి నెంబర్ ప్లేట్ కూడా రాలేదు. సో ఫైన్ వేయడానికి అవ్వట్లేదు అనమాట. సో వదిలేసారు ఫైనల్ గా. సో ప్రెసెంట్ అయితే నేను జ్యూస్ తాగడానికి వచ్చాను. ఆరెంజ్ జ్యూస్ వచ్చింది. గాయస్ జ్యూస్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. గో బ్యాక్ టు హోమ్, లెట్స్ గో. గాయస్ ఫైనల్ గా అయితే వచ్చేసాను ఇంటికి. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, కొంచెం అన్నం తినేస్తాను. గాయస్ చూడండి బిర్యానీ అండ్ పకోడీ, దుంపలు, స్వీటు అండ్ మునక్కాయ కూర. సో ఇది ఫంక్షన్ లో పెట్టారు. మా పునర్వి కూడా రెడీ అయిపోయింది. పునర్వి తినే. గాయస్ ఈరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, దాంట్లో పాటుగా జాలారి డాన్స్లు, తర్వాత జాలారి కథలు, తర్వాత బుర్ర కథలు, ఎవ్రీథింగ్ ఒక జాలారి అలా చెప్తే అలా ఉంటది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీకు ఒక చిన్న బిట్ తీసి చూపిస్తాను చూడండి. గాయస్ మీకు ఫ్లాష్ న్యూస్. సంతోమ్మ నుంచి కోడమ్మలు వచ్చాము ఓన్లీ పానీపూరి తినడానికి. ఇగో ఈ డ్యూక్ బండి మీద వచ్చా ఓన్లీ పానీపూరి తినడానికే. సంతోమ్మల నుంచి కోడమ్మలు వచ్చాము ప్రభు నేను. ఇవాళ బ్యాక్ సైడ్ పానీపూరి అని, అక్కడికి వెళ్ళి పానీపూరి తిన్నాం. ఫైనల్ గా భోజనం చేస్తున్నాను. ఇంకా రైస్, దొండకాయలు, టమాటా చారు. గాయస్ ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. ఫుడ్ తినేసాను. ప్రోగ్రాంలు అవుతున్నాయి అంట, అక్కడికి వెళ్ళేసి పని చూపించేస్తాను ఓన్లీ మీకోసమే. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. అటు నుంచి వచ్చి మళ్ళీ ఎడిటింగ్ చేసి పడుకునేటప్పుడు అప్రాక్సిమేట్లీ టైం 2 అయిపోతుంది. సో పదండి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. గైస్ ఫైనల్లీ నేనైతే ఇంటికి వచ్చేసాను.
ఇప్పుడు అప్రాక్సిమేట్లీ టైం అయితే 12 అవుతుంది అండ్ ఇప్పుడు ఎడిటింగ్ చేసి పడుకునేసరికి ఎలా లేదన్న 2 అవుతుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.